ప్రముఖ బిల్డర్ కాపు సంఘం సీనియర్ నాయకుడు ఆధ్యాత్మిక వేత్త సూరవరపు రామారావు మరణం తీరని లోటని పలువురు రాజకీయ వర్తక వ్యాపార ప్రముఖులు క్రెడాయి ప్రతినిధులు అన్నారు. సోమవారం స్థానిక జేఎన్ రోడ్డు సమీపంలోని రాజలక్ష్మి ఎన్క్లేవ్ లో ఆయన సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు గెడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, క్రెడాయి రాష్ట్ర చైర్మన్ పుడ్డిగ శ్రీనివాస్, ఇన్నీసుపేట బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, రాజకీయ వ్యాపార ప్రముఖులు ఎర్ర వేణుగోపాల నాయుడు, ఎస్ఎన్ రాజా, పంతం కొండలరావు, నీరుకొండ వీరన్న చౌదరి, బైరాజు ప్రసాదరాజు, అయ్యల గోపి, మందన కేశవరాజు, రంకిరెడ్డి సుబ్బరాజు, అద్దేపల్లి శ్రీధర్, బోడా వెంకట్ తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుమారులు సూరవరపు పాపారావు, సూరవరపు సుబ్బారావు, సూరవరపు శ్రీనివాస్ కుమార్ను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. వంగవీటి ఆశా కిరణ్ మాట్లాడుతూ సూరవరపు రామారావు కుటుంబంతో తన తండ్రి వంగవీటి మోహన రంగాకు ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. స్వర్గీయ సూరవరపు రామారావు గారికి వంగవీటి మోహన్ రంగా గారికి చాలా మంచి అనుబంధం ఉంది. అప్పట్లో ఆయన రాజమండ్రికి వచ్చి మీటింగ్లు కానీ ఉండటం కానీ ఇంట్లోనే ఉండేవారు. అలాగే జక్కంపూడి రామ్మోహన్ గారు వీళ్ళ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉండేవి. వీళ్ళందరూ కలిపి డాడీకి చాలా సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారు. ఆయన చనిపోవడం చాలా బాధగా ఉంది. ఆయన పెద్ద కర్మకు వచ్చాను, వాళ్ళ ఫ్యామిలీని కలిశాను, చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో నాన్నగారు ఇటు మీటింగ్స్కి వచ్చేటప్పుడు జక్కంపూడి రామ్మోహన్ గారును రామారావు గారు కలిపి మీటింగ్స్ అరేంజ్ చేసేవారండి. అలాగే వచ్చినప్పుడు ఇంట్లో ఉండటం కానీ ఏదన్నా అలాంటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవారు. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు స్పెసిఫిక్గా కొంచెం ఆ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయటం, రామారావు గారు బ్యానర్స్ ఆర్గనైజ్ చేయటం అలాగా చేసేవారు. రంగా గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఉండేది. నాకు ఇప్పుడే నేను కలవటం ఫ్యామిలీని. అది